హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో మొన్న పార్ట్ 1లో మ్యారేజ్ శారీస్ చూశారు కదా. సో పార్ట్ 1కి కంటిన్యూషన్ అండి, ఇది పార్ట్ 2. ఇందులో రిసెప్షన్ శారీస్ అండ్ ఫోటోషూట్ శారీస్ చూసండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ కూడా చేయండి ఎలా ఉందో. ఇలా మొత్తం మా మమ్మీయే స్టిచ్ చేశారు బ్లౌజెస్ అన్నీ. అలాగే ఉంటుంది. సో చూడండి, చాలా బాగుంటుంది కట్టుకుంటే శారీ మాత్రం అసలు లుక్ అద్దిరిపోతుందండి. చూడండి శారీ మామూలుగా చూడండి ఎంత బాగుందో కదా. ఈ శారీ అంతా ఇలా చూడండి, ఇలా ఉంటుంది. కింద చాలా పెద్దగా ఇచ్చాడు, చాలా పెద్ద బోర్డర్. సో కింద డిజైన్ చూడండి, అసలు అద్దిరిపోతుంది కింద డిజైన్. సో ఇప్పటికి 4 years అయిందంతే. సో చూడండి, బ్యాక్ సైడ్ చూడండి, పళ్ళు చాలా ఎలిగెంట్గా ఉంది కదా, పళ్ళు చాలా. సో ఇలా ఉంటుంది శారీ మొత్తము చూసారుగా. సో ఇదన్నమాట శారీ, ఇంకా పళ్ళు ఇలా అన్నమాట కదండి. సో దీని మీద పిక్స్ ఏం లేవంటే మ్యారేజ్లో తర్వాత కట్టుకున్నాను, అంతా మ్యారేజ్ అంతా అయిపోయి ఒకసారి. నెక్స్ట్ తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రిసెప్షన్ అయిందండి. సో ఆ రిసెప్షన్లో నేను కట్టుకున్న శారీ చూపిస్తాను మీకు. సో ఈ శారీ బ్లౌజ్ చూపిస్తాను ముందు. సో బ్లౌజ్ వచ్చేసి చూడండి, మెరూన్ కలర్ అండి. బ్లౌజ్ చూడండి, ఓవరాల్గా మొత్తం బ్లౌజ్ అంతా వర్క్ చేయించేసాము. సో ఓవరాల్గా చూడండి, బ్లౌజ్ మొత్తం ఫుల్ వర్క్ అండి, ఫుల్గా వర్క్ చేయించేసాను. సో హ్యాండ్స్కి చూడండి, హ్యాండ్స్కి ఫుల్ వర్క్ అండి, మొత్తం స్టోన్స్తో స్టోన్ వర్క్ లాగా చేయించాను. మొత్తము హ్యాండ్స్తోనే చేయించానండి. చూడండి ఫుల్గా వర్క్ అంతా. సో ఇది వెనక బ్యాక్ సైడ్ అంతా బ్యాక్ నెక్ చూడండి. సో ఇలా బ్యాక్ నెక్ మొత్తము స్టోన్ వర్కేనండి, అంతా బ్లౌజ్ అంతా స్టోన్ వర్కే. సో చూడండి ఎంత బాగుందో కదా వర్క్ అంతా. చూడండి టాజిల్స్ వెనక థ్రెడ్స్ కూడా చూడండి ఎలా ఇలా పెట్టించాను, ఫ్లవర్ వచ్చేలాగా థ్రెడ్స్ ఇలా పెట్టించాను. మొత్తం ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉందండి. మెరూన్ గ్రీన్ కాంబినేషన్ అండి. సో శారీ అంతా అదే కాంబినేషన్, మెరూన్ అండ్ గ్రీన్. సో ఇది ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇదండి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఎంత బాగుంటుందో శారీ అంతాను ఓవరాల్గా. సో ఇదన్నమాట. ఇవన్నీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. సో థ్రెడ్స్ మొత్తం టాజిల్స్. సో పళ్ళు అంతా ఇదంతా పళ్ళు అయినండి. పళ్ళు గ్రాండ్ లుక్ వస్తుందండి. మ్యారేజెస్కి ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయండి, ఫొటోస్ కానీ వాటి కానీ చాలా బాగుంటాయి ఫొటోస్లో పడడానికి. సో శారీ అంతా ఇలా వచ్చింది. కింద చూడండి, కింద గోల్డ్ జరీ అంటే మొత్తం గోల్డ్లా డిజైన్ వచ్చేసిందండి. చూడండి గోల్డ్ డిజైన్ అంతా ఫ్లవర్ డిజైన్ వచ్చింది, మొత్తం గోల్డ్ డిజైన్. సో మొత్తం చూడండి ఓవరాల్గా చూడండి మొత్తం ఇది పళ్ళు అనమాట. టైంలో కూడా చాలా బాగుంటుందండి శారీ. ఇదండి ఇదండి నా రిసెప్షన్ది శారీ. తర్వాత మాకు ఫోటోషూట్ అయిందనమాట. సో ఫోటోషూట్లో కట్టుకున్న శారీ అండి ఇది. ఇదని ఇంకొక శారీ ఉంది, ఇంకా 2 ఫ్రాక్స్ ఉన్నాయండి. ఆ 2 ఫ్రాక్స్ నేను తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. సో ఇదండి చూసారు, ఇది కూడా రోలింగ్ చేయించేసాము. మొత్తం ఇలా ఉందన్నమాట శారీ అంతాను. ఇది టమాటా రెడ్ పింక్ అండి, ఇది పింక్ మీద గోల్డ్ జరీ సేమ్ ఇలా గ్రీన్ వచ్చింది. ఇది ప్యారెట్ గ్రీన్ వచ్చింది అనమాట. సో ఇందాక చూపించిన శారీ ఈ శారీ సేమ్ అనుకున్నారు, కాదు ఇది వేరే శారీ అనమాట. ఇది నా చూడండి శారీ అంతా చూడండి.
శారీ ఇలా ఉంటుంది చూడండి. మొత్తం ఎలా మనం ఏ శారీ అయినా ఎన్ని సంవత్సరాలైనా మంచిగా ఇలా రోలింగ్ చేసుకొని ఈయన మంచిగా ఒక శారీ కవర్ అండి, ఇలా శారీ కవర్ మనకి ఎక్కడైనా దొరుకుతాయి శారీ కవర్స్ అనమాట. శారీ కవర్లో పెట్టుకొని ఉంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా మనకి చెక్కు చెదరవండి శారీస్, అంత నీట్గా ఉంటాయి. సో అన్ని శారీస్ కూడా. సో ఇదండి శారీ అంతా ఓవరాల్గా ఇలా ఉంటుంది చూడండి. శారీ అంతా ఇలా డిజైన్ చూడండి ఎంత బాగుందో కదా. పళ్ళు ఇది వెనక. సో చూడండి అది వచ్చేసి బార్డర్ చూడండి. బార్డర్ అంతా చూడండి సేమ్ అది ఎలా ఇచ్చారో చూసారా. ఇదన్నమాట చూడండి ఎంత క్లాసీ లుక్ ఉంటుందో. సో అన్నీ నేను రెడ్ గ్రీన్ నార్మల్గా స్టిచ్ చేయించుకున్నాను. సో ఇలా నార్మల్గా స్టిచ్ చేయించుకున్నాను. హాఫ్ హ్యాండ్స్ పెట్టించేసుకొని జస్ట్ నార్మల్ స్టిచ్చింగేనండి, గ్రాండ్గా ఏం చేయలేదు. కాకపోతే ఫోటోషూట్లో ఏంటంటే నా దగ్గర ఉన్న బ్లౌజ్ ఒకటి వర్క్ చేసిన బ్లౌజ్ అదొకటి పేడ్ చేశాను. సో ఫోటోషూట్లో ఈ బ్లౌజ్ తర్వాత స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో ఇదండి ఇదొకటి శారీ. సో నెక్స్ట్ శారీ అండి ఇది. అది అయిపోయినాక రిసెప్షన్ కాల్ శారీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ శారీ కట్టుకున్నాను. సో ఓవరాల్గా శారీ అంతా ఎల్లో వస్తుందండి, ఎల్లో కలర్. సో చూడండి శారీ అంతా. పళ్ళు వచ్చేసి సో పళ్ళు చాలా గ్రాండ్ లుక్తో ఉంటుందండి చూడండి. బేబీ పింక్ కలర్, బేబీ పింక్, ప్యారెట్ గ్రీన్, నెక్స్ట్ గోల్డ్తో చిన్న చిన్న బుటీస్ అండి, గోల్డ్తో. సో ఇలా వస్తుంది గోల్డ్తో చిన్న చిన్న బుటీస్. నెక్స్ట్ ఇలా టాజెస్ వచ్చాయి. మొత్తం ఓవరాల్గా శారీ చూడండి ఎలా ఉంటుంది. శారీ మొత్తం ప్లెయిన్ అంటే మధ్యలో ఇలా మీకు కనిపిస్తుందా లేదా, ఇలా చిన్న డిజైన్లా ఇచ్చారనమాట గోల్డ్లో. చూడండి ఇలా డిజైన్ ఇచ్చారు ఇలా లైట్గా. సో శారీ అంతా చూడండి ఇలా ఉంటుంది అన్నమాట. శారీ మొత్తం చూడండి నార్మల్గానే శారీ బ్లౌజ్ కుట్టించుకున్నాను. సో ఫ్రంట్ ఇలా వచ్చిందనమాట. దీనికి హ్యాండ్స్ పొడుగుగా పెట్టించుకొని సో హ్యాండ్స్కి చూడండి నేను ఇలా వేసుకున్నాను. లేస్ ఇలా వేసుకున్నాను అనమాట, స్టోన్స్ లేస్. సో బ్యాక్ సైడ్ కూడా ఇలానే స్టోన్ లేస్ వేసుకొని సింపుల్గా, ఎందుకంటే శారీ అంతా కొంచెం గ్రాండ్గానే ఉంది కాబట్టి సో బ్లౌజ్ అంతా గ్రాండ్గానే అనిపించింది. సో అందుకని దీనికి. సో పళ్ళు చూడండి, పళ్ళు అంతా ఇలా వచ్చింది. పళ్ళు మొత్తము చూడండి, పళ్ళు అంతా ఇలా వచ్చింది. సో టాజిల్స్ అండి, టాజిల్స్ ఇలా వేయించాను. సో శారీ అంతా ఓవరాల్గా చూడండి శారీ అంతా ఇలా వచ్చేసింది. మొత్తము లోటస్ ఫ్లవర్స్లా వచ్చాయండి. లోటస్ ఫ్లవర్స్ పెద్ద పెద్ద డిజైన్ వచ్చింది లోటస్ ఫ్లవర్స్కి. సో ఇది మొత్తము ఓవరాల్గా లోటస్ ఫ్లవర్స్ అండి మొత్తము. సో బార్డర్ వచ్చేసి చూడండి ఇలా వచ్చింది, పెద్ద బార్డర్ వచ్చింది ఫ్లవర్ డిజైన్తో. మొత్తం ఫ్లవర్ డిజైనే. సో శారీ మొత్తము సో అండి. సో శారీ మొత్తం ఇలా వచ్చింది చూడండి. సో సింపుల్గానే దీనికి కూడా సింపుల్గానే శారీలో వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయించాను. ఇలా చిన్నగా బాల్స్ పెట్టించాను మన హ్యాండ్స్ కానీ నెక్కి. సో చూడండి ఇలా బాల్స్ జస్ట్ యూ షేప్ బ్లౌజే చిన్న టాజిల్స్లా ఫ్లవర్ టాజిల్స్ అంటే లోటస్ ఫ్లవర్స్ లాగా. సో ఇలా అన్ని థ్రెడ్స్ పెట్టించాను.